పవన్ కళ్యాణ్ తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డిని ఎన్నికలలో గెలవనివ్వడట, అధికారంలోకి రానివ్వడట. 2029 ఎన్నికలలో నేను జగన్మోహన్ రెడ్డిని గెలవనివ్వను అని పవన్ కళ్యాణ్ కరాఖండిగా చెప్తున్నాడు. నేను అంటున్నాను, పవన్ కళ్యాణ్ గారు, నువ్వెవడు అసలు చెప్పడానికి? ఓట్లేసేది ప్రజలు. ఆ దేవుడు దయ ఉండాలి, ప్రజల ఆశీర్వాదం ఉండాలి. ఆ వ్యక్తి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ నువ్వెవడు ఆ మాట చెప్పడానికి? ఒక్కసారి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు వినే ముందుగా వీడియోకి లైక్ చేయండి. ఎక్కువ మంది లైకులు చేస్తే మన గొంతు ప్రజల్లోకి ఎక్కువగా వెళ్తుంది. రాజకీయాలలో ఎవరు నిజాయితీ పరులు, ఎవరు ప్రజలకు సేవ చేస్తున్నారు, ఎవరు దొంగ మాటలు చెప్తున్నారు, కళ్ళకు కట్టినట్లు మీకు చూపించే ప్రయత్నం చేస్తా. కాబట్టి లైక్లు కొట్టండి, నా వీడియోని షేర్ చేయండి. ముందుగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చూసిన తర్వాత మనం క్లుప్తంగా విశ్లేషణ చేసుకుందాం. అధికారులు కానీ ప్రజల్లో కానీ ఎవరిని ఉంటే ఒకవేళ వాళ్ళు వచ్చేస్తారేమో, అప్పుడు ఏంటి? అలాంటి పరిస్థితులు రావు. ఎందుకు రావు కూడా చెప్తాం. దీనికి నేను లాజికల్ రీజన్ చెప్తాను. మీరు ఎంత కొట్టుకున్నా కొట్లాడినా మీ ఓట్ శాతం సర్టన్ తగ్గుద్దా పెరుగుద్దా, మీరు కాబట్టి ఇంకొకరికి వెళ్తుందా పార్టీ, ఆ ఓట్ బ్యాంక్. కానీ నేను ప్రత్యేకించి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్కి, తద్వారా భారతదేశాన్ని సమగ్రతకి భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత. దానికోసం ఎన్ని ఎత్తులైనా వేస్తాను. నువ్వు ఎత్తులన్నా వేసుకో, జిత్తులన్నా వేసుకో, నీకున్నది 6% ఓటింగ్ మాత్రమే. అది కూడా 3 పార్టీలతో కలిస్తే నీకు 6% ఓట్లు వచ్చింది. నువ్వు సింగిల్గా పోటీ చేసి నువ్వేంటో ఒక్కసారి నువ్వు నిరూపించుకో ప్రజల్లోకి వెళ్ళేసి. కనీసం నువ్వు ఒక్క సీట్ అయినా గెలవగలవా పవన్ కళ్యాణ్ అని నేను ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నాను. మనిషికి పొగరుండాలి, కానీ గర్వం ఉండకూడదు. కానీ పవన్ కళ్యాణ్కి గర్వం ఉంది. నువ్వెవడు అసలు చెప్పడానికి జగన్మోహన్ రెడ్డిని నేను ఎన్నికల్లో గెలవనివ్వను, నా ప్రాణం ఉన్నంత వరకు గెలవనివ్వను అని చెప్పడానికి నువ్వెవరు? నీకే ప్రజలు ఓట్లు వేయట్లేదు. ఏదో కూటమితో పొత్తు పెట్టుకుని వాళ్ళ దయాదాక్షిణ్యంతో ఈరోజు అధికారంలో కూర్చున్నావు, డిప్యూటీ సీఎం అయ్యావు. మరి నువ్వు జగన్మోహన్ రెడ్డిని గెలవనివ్వడు అని చెప్పడానికి నువ్వెవరు? ఈరోజు 19 నెలల నీ కూటమి ప్రభుత్వ పరిపాలన ఎంత అధ్వానంగా ఉందో, ప్రజలు ఎలా చీకొడుతున్నారో కనీసం నువ్వు తెలుసుకోలేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు. మీ జనసేన నాయకులను టీడీపీ నాయకులు కొడుతుంటే కనీసం కార్యకర్తల తరఫున అండగా నిలబడలేని స్థితిలో నువ్వు ఉన్నావు. పోనీ నీ జనసేన కార్యకర్తలు కూడా 2029 ఎన్నికలలో నీ వెంట ఉంటారా అంటే క్వశ్చన్ మార్కే. వాళ్లకు న్యాయం చేయలేని ఒక నాయకుడిగా నువ్వు పూర్తిగా అట్రప్లాప్ అయి ఈరోజు నువ్వేంటో తెలుసుకోని స్థితిలో నువ్వు ఉన్నావు. పార్టీ నిర్మాణం చేసుకోవాల్సిన ఒక పార్టీ అధ్యక్షుడిగా పార్టీ నిర్మాణం చేసుకోకుండా, కార్యకర్తలకు అండగా లేకుండా జగన్మోహన్ రెడ్డిని నేను అధికారంలోకి రానివ్వను అని అంటున్నావే. జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఓటు బ్యాంక్ ఎంత, నీకు వచ్చిన ఓటు బ్యాంక్ ఎంత? కనీసం జగన్మోహన్ రెడ్డి రోడ్లపైకి వెళ్తూ ఉంటే ఆయన కోసం జనాలు ఎలా వస్తున్నారో చూసి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటే మీ అజ్ఞానానికి ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అసలు నువ్వెవరు? అసలు జగన్మోహన్ రెడ్డిని నేను రానివ్వను అనడానికి, గెలవనివ్వను అనడానికి? జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రజల ఆశీర్వాదం ఉండాలి, ఆ దేవుడు దయ ఉండాలి. వాళ్ళిద్దరి ఆశీర్వాదం ఉంటే ఆయన ఖచ్చితంగా అధికారంలో కూర్చుంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏంటో ఈ పాటికే ప్రపంచానికి తెలిసింది, భారతదేశానికి తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎలా జరిగాయో కూడా తెలిసాయి. ఈసారి కూడా మనం ఈవీఎంలతో గెలుస్తాము అని మీ మనసులో ఏదైనా భావన ఉంటే ముందుగా పక్కకు పెట్టండి. ఎందుకంటే అదే తప్పుగాన మళ్ళీ జరిగితే సాయంత్రం 6 గంటల తర్వాత 51 లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్లో వేసుకున్నట్లు మళ్ళీ అది రిపీట్ అయితే జనాలు రోడ్లపైకి రావటం ఖాయం. తప్పు చేసిన నాయకుల్ని చిత్త కొట్టడం కూడా ఖాయం. ప్రజాస్వామ్యాన్ని భంగపరుస్తూ, ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తూ ఎన్నికలలో మేము ఈవీఎంల ద్వారా గెలుస్తాము అని అనుకుంటే
అది మీ అవివేకం, మీ అజ్ఞానం అవుతుంది పవన్ కళ్యాణ్ గారు. ప్రజల ఆశీర్వాదం, ఆ దేవుడు దయ ఉంటే ప్రజలేసే ఓట్లతోనే ఏ నాయకుడైనా అధికారంలోకి రాగలడు. కానీ నేను రానివ్వను, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అంటే అది మీ అజ్ఞానమే అవుతుంది. ప్రజలు వీడియో చూస్తున్న వాళ్ళు మీ అభిప్రాయాన్ని కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలపై మీరు కామెంట్ల రూపంలో తెలియజేయగలరని నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.